సో మన ముందు ఉన్నారు కళ్యాణ్ రామ్ గారు. ఆకాష్ పూరి గారు స్టేజ్ మీద చెప్తారనమాట, నేను ఒక వీడియో చూసి మీకు కాంటాక్ట్ అయ్యాను అని. ఇప్పుడు అన్న చేసే ఒక కొత్త మూవీ ఒక చిన్న షూట్ చేశారనమాట. అదే చూపించారు. చూపిగానే నేను అసలు షాక్. ఆకాష్ పూరిని చూస్తారు. నేను చాలా లక్కీగా ఫీల్ అవుతానండి. ఎన్టీఆర్ సార్ నాకు బాగా ఇన్స్పిరేషన్ అనమాట. జనతా గ్యారేజ్ మూవీకి వెళ్ళి ఆ సాంగ్ చూసి అంతే, యాపిల్ బ్యూటీ సాంగ్, డాన్సర్ అయిపోవాలి. మా నాన్న నేను 7th ఉన్నప్పుడు చనిపోయారండి మా నాన్నగారు. అప్పటి నుంచి మా మావయ్య మమ్మల్ని అంతా చూసుకునేది అంతా మా మావయ్య. ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం మా మావయ్య. 1 year ఉండి వెళ్ళానండి హైదరాబాద్లో. డాన్సర్ అవుదాను. 1 year ఉండి 1 year ఉన్నాను. ఇందులో మళ్ళీ 1.5 year వేస్ట్ అయిపోయింది అది. సో ఆ 1.5 year వేస్ట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఒక మాట అన్నారండి, ఏం చేస్తున్నారా అంటే, నేను ఇట్లా హైదరాబాద్ వెళ్తాను డాన్సర్గా అంటే, నేను వచ్చి 1 year అవుతుంది. అప్పుడు ఏం సాధించేవరా, ఏం సాధించి వెళ్ళి ఎంత సంపాదిస్తాను, దేనికిరా అని చెప్పి ఒకలా అన్నారనమాట. సో అది బాగా హార్ట్గా తీసుకుని అప్పటి నుంచి ఇంట్లో కాదు కదా, ఊరికి కూడా అడుగు పెట్టలే ఇంకా.